स्वागतमन्नदि वेडुका जय मेरी विजय गीतिका प्रिय स्वागतमन्नदि वेडुका जय
గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి. ఎదలోతులో ఏ మూలనో నిదురించు జ్ఞాపకాలు నిద్రలేస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి. ఈ గాలిలో ఏ మమతలో మా అమ్మ మాటలాగా పలకరిస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి. మొదట చూసిన టూరింగ్ సినిమా, మొదట మొక్కిన దేవుని ప్రతిమ, రేగు పళ్ళకై పట్టిన కుస్తీ, రాగి చెంబుతో చేసిన ఇస్త్రీ, కోతి కొమ్మలో బెణికిన కాలు, మేక పొదుగులో తాగిన పాలు, దొంగ చాటుగా కాల్చిన బీడి, సుబ్బుగాడిపై చెప్పిన చాడి, మోట బావిలో మిత్రుని మరణం, ఏకధాటిగా ఏడ్చిన తరుణం గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి. మొదటిసారిగా గీసిన మీసం, మొదట వేసిన ద్రౌపది వేషం, నెల పరీక్షలో వచ్చిన సున్నా, గోడ కుర్చీ వేయించిన నాన్న, పంచుకున్న పిప్పరమెంటు, పీరు సాయిబు పూసిన సెంటు, చెడుగుడాటలో గెలిచిన కప్పు, షావుకారుకెగవేసిన అప్పు, మొదటి ముద్దులో తెలియనితనం, మొదటి ప్రేమలో తీయందనము గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి. ఎదలోతులో ఏ మూలనో నిదురించు జ్ఞాపకాలు నిద్రలేస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి. Dear madams, Guru Brahmalara,
ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిశాము చదువులమ్మ చెట్టు నీడలో వీడలేమంటూ వీడుకోలంటూ వెళ్ళిపోతున్నాము చిలిపి తనపు చివరి మలుపులో. We miss all the fun, we miss all the joy, we miss you. We miss all the fun, we miss all the joy, we miss you. బుక్కులోన రాణికి పంపిన ప్రేమ లేఖలు సైన్సు ల్యాబులోన శీలపై చల్లిన ఇంకు చుక్కలు ఫస్ట్ బెంచిలోన మున్నిపై వేసిన పేపరు ఫ్లైటులు రాధ జల్లో నుంచి రాబర్టు లాగిన రబ్బరు బ్యాండులు రాజేషు ఇచ్చిన రోజా పువ్వులు శ్రీవాణి పెట్టిన చెవిలో పువ్వులు కైలాషు కూసిన కాకి కూతలు కళ్యాణి పేల్చిన లెంపకాయలు మరపురాని తిరిగి రాని గురుతులండి మీ మనసు నొచ్చుకుని ఉంటే మన్నించండి. We miss all the fun, we miss all the joy, we miss you. ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిశాము చదువులమ్మ చెట్టు నీడలో విడలేమంటూ విడుకోలంటూ వెళ్ళిపోతున్నాము చిలిపి తనపు చివరి మలుపులో. మాస్టారి బోడిగుండు పైన బోలెడు చోకులు రాగిణి మేడము రూపురేఖ పైన గ్రూపు సాంగులు సుబ్బయ్య మాస్టారి స్కూటీకి గుచ్చిన గుండు పిన్నులు టైపిస్టు కస్తూరి ఖాతాలో తాగిన కోకు టిన్నులు బ్లాక్ బోర్డు పైన గ్రీకు బొమ్మలు సెల్ ఫోనుల్లోన సిల్లి న్యూసులు బాతురూములోన భావ కవితలు క్లాసు రూములోన కుప్పి గంతులు మరపురాని తిరిగి రాని గురుతులండి మీ మనసు నొచ్చుకుని ఉంటే మన్నించండి. మనకు క్షమాపణలు ఎందుకండి మీ వయసులోన మేము కూడా ఇంతేనండి. We miss all the fun, we miss all the joy, we miss you. We miss all the fun, we miss all the joy, we miss you.
धवला या शुभ्रवस्त्रान्विता या वीणां वरदण्डमण्डितकरा या श्वेत पद्मासना या ब्रह्माच्युत शङ्कर प्रभृतिभिः देवैः सदा पूजिता सा मां पातु सरस्वती भगवती निःशेषजाड्यापहा। सुखदा मदयज शीतला सस्य श्यामला मातरं वन्दे मातरम् शुभ्रज्योत्स्ना पुलकितयामिनी सुहासिनी सुमधुरभाषिणी सुखदां वरदां मातरं वन्दे मातरं वन्दे मातरम्। Sit down. Please take your seat. ఆ ఫ్యాన్ ఇటువైపు చెప్పండి. ఉపాధ్యాయుల స్వాగత కార్యక్రమం పూర్తయింది. సో ప్రార్థనా కార్యక్రమం కూడా పూర్తయింది. తర్వాత విద్యార్థుల పరిచయ కార్యక్రమం అనేది ఉంటుంది. తర్వాత ఉపాధ్యాయులకు సన్మానము, తర్వాత గ్రూప్ ఫోటో ఉంటుంది. సో గ్రూప్ ఫోటో మధ్యలో పెట్టడం యొక్క ఉద్దేశం ఏంటంటే మనం కొద్దిగా ఫ్రెష్గా ఉంటాం తప్ప వేరే ఉద్దేశం ఏం కాదు. తర్వాత కొంతమంది ఓకే తర్వాత ఉపాధ్యాయుల సన్మాన కార్యక్రమం ఉంటుంది. సారుల స్పీచెస్ కూడా ఉంటాయి. తర్వాత గ్రూప్ ఫోటో తర్వాత విద్యార్థులకి మొమెంటోస్ ఇచ్చే కార్యక్రమం కూడా ఉంది. తర్వాత ముగింపు ప్రసంగము జనగణమనతో మన కార్యక్రమం పూర్తవుతుంది. సో మొదట ఇప్పుడు విద్యార్థుల పరిచయ కార్యక్రమం అనే ప్రోగ్రాం పెట్టుకుంటున్నాము. సో ఇందులో మీరు మొహమాట పడడం, సిగ్గుపడడం ఇలాంటివి ఏం చేయదండి. దయచేసి చెప్పడం ఏంటంటే ఇప్పుడు మన 10th క్లాస్ పూర్తి అయ్యి 75 మెంబర్స్ నేను ఇప్పటివరకు చూడలేదు. సో ఇక్కడ ఈ ఏరియాలో వాళ్ళని ఎవరిని ఇంతవరకు ఒకసారి కూడా నేను చూడలేదు. సో ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా అబ్బాయిలు ఉన్నారు, వీళ్ళలో కూడా ఒక 65% వరకు ఎవరిని నేను చూడలేదు. సో ఈ మూమెంట్ని ప్లీజ్ దయచేసి మీరు ఆస్వాదించండి. ఈ నిమిషం మళ్ళీ తిరిగి రాదు, అదొక్కటి చెప్పగలను. కంప్లీట్ అయిన తర్వాత ఇక ఈ లైఫ్ టైంలో ఇక్కడ ఉన్న వాళ్ళు మళ్ళీ మీకు కనిపించకపోవచ్చు, ప్లీజ్ అర్థం చేసుకోండి. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ యొక్క క్షణాన్ని ఆస్వాదించండి, ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి, ప్రతి ఒక్కరిని కలవండి, ప్రతి ఒక్కరితోనూ మాట్లాడండి. సో ఈ లైఫ్ టైంలో ఈ మూమెంట్ ఇంకా రాకపోవచ్చు, వీళ్ళు మళ్ళీ మీకు కనిపించకపోవచ్చు. సో ఆ విషయం ఒకటి నేను మీకు క్లియర్ చేయదలుచుకున్నాను. సో దానికంటే ముందుగా ఒక చిన్న విషయము, ఇక్కడ మనం కొంతమంది ఉపాధ్యాయుల్ని మన మిత్రుల్ని మనం కోల్పోవడం జరిగింది. వాళ్ళ కోసం మన ప్రియతమ తెలుగు ఉపాధ్యాయుడు మల్లేష్ సార్ గారు, తర్వాత మన హిందీ సార్ శ్రీనివాసరావు గారు, తర్వాత మన సోషల్ సార్ వెంకటరమణ సార్ గారు, ఆ ముగ్గురు కూడా పరమపదించడం జరిగింది. తర్వాత మన క్లాస్మేట్స్ శివ, యోగానంద, రుద్రప్రతాప్ రెడ్డి, అశోక్ కుమార్ రెడ్డి, వీళ్ళు కూడా కొన్ని కారణాలతో వాళ్ళు చనిపోవడం జరిగింది. సో వాళ్ళ కోసం మనము నిలబడి ఒక్క నిమిషం మౌనం పాటిస్తే బాగుంటుంది ప్లీజ్. దేవుడైనప్పుడు ఆ దేవుడిని సృష్టించింది ఉపాధ్యాయులు. సో ప్లీజ్ రిమెంబర్. సో అటువంటి ఉపాధ్యాయులను ఈ రోజు మనం గౌరవించుకోవడం మనకు దొరికినటువంటి అద్భుతమైన విషయము ప్లీజ్. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా వచ్చి, ఏం లేదు ఈ పరిచయ కార్యక్రమం గురించి ఏం లేదు, ఇప్పుడు నేను ఉన్నాను. సో నా పేరు ఎస్ సోమేశ్వర్, నేను ప్రభుత్వ ఉపాధ్యాయునిగా పనిచేస్తున్నాను. అంతే. మీ గురించి, మీ పేరు, మీరు ఏం చేస్తున్నారు, ప్రజెంట్ ఎక్కడ ఉంటున్నారు, తర్వాత మీరు ఏదైనా చెప్పదలుచుకుంటే ఆ విషయం కూడా చెప్పదలుచుకోవచ్చు. ఇప్పుడు ఈ పూర్వ విద్యార్థుల సమ్మేళన కార్యక్రమం మనం నిర్వహిస్తున్నాము, మీ యొక్క భావాలు, అభిప్రాయాలు కూడా తెలియజేయచ్చు. ఓకే, వేదికను అలంకరించిన ఉపాధ్యాయులందరికీ నా పాదాభివందనలు. ఇక్కడ విచ్చేసిన పూర్వ విద్యార్థులందరికీ
నా హృదయపూర్వక నమస్కారం. మధ్యలో రన్నింగ్ కామెంట్ చేయొద్దండి, నిదానంగా మాట్లాడుతున్నాము, అర్థం చేసుకోండి. ఓకే. 7th క్లాస్లో నేను బిఎస్ఆర్ స్కూల్లో జాయిన్ అయినాను. ఈ స్కూలు కొద్దిగా కన్ఫ్యూజన్గా ఉండి కొత్తగా జాయిన్ అయినాం కదా, పక్కన ఇట్లా చూస్తేనే డ్రిల్ ఉంది అని అంటున్నారు. డ్రిల్ అంటే ఏమి అనుకున్నాను. నేను జాయిన్ అయిన కొద్దిసేపుకే సరే అనేసి బయటికి అందరూ పోతున్నారు. పారలు, గంపలు, పికాసులు, పట్టలు. నా ఏదో ఆడుకుంటాం కదా అని నేను బయటికి పోతే అందరూ తీసుకొని పోతున్నారు. సరే వాళ్ళ వెంట పోదాం లేని చిన్నగా నిదానంగా నడుచుకుంటూ పోయినా. వాళ్ళు గంపలు తీసుకొని పారలో తీసుకొని తొగి దాంట్లోకి వెళ్తాంటే ఇట్లే చూస్తున్నా. నేను డ్రిల్ అన్నారు, వీళ్ళు పని చేపిస్తున్నారు అని. వెనకల డ్రిల్ డ్రైవర్ వచ్చి రఫ్ అని పీకినాడు. ఫస్ట్ సార్ని చూసిండేది డ్రిల్ డ్రైవర్నే నేను చూసిండేది. ఏం రా అట్లా నిలబడి చూస్తున్నావు, పని చేయొచ్చు కదా అన్నాడు. ఇట్లే చూస్తాను, సారకల కొట్టినాడు అని. సారకల ఇట్లే చూస్తాను. యా ఊరు నిధి అన్నాడు. ధర్మారం అన్నాడు. ఎక్కడుండేది అని. లోనుకోట. ఎవరి పిల్లోడు అన్నాడు. వెంకటలక్ష్మి టీచర్ కొడుకుని అంటనే అయ్యో ఇట్లా చేయలేనైనా పని అని అప్పుడు అయిపోయినాడు. ఆ రోజు సార్ని చూసినాను. నేను చదువుకునేకి రాలేదు, ఇక్కడ క్రికెట్ ఆడేకి మాత్రమే వచ్చినాను 100%. ఇప్పుడు తెలుస్తుంది చదువు ఎంత కోల్పోయినాను. చదువు లేకపోతే జీవితం లేదు. యాక్చువల్గా మా మదర్ టీచర్, పండిత పుత్ర పరమసుంట అనే సామెతను నిజం చేసినాను నేను. ఎందుకంటే చదువుకోలేకపోయినాను. క్రికెట్ మీద ఉండే మక్కువ, ఒక రకమైన ఆలోచన విధానం ఎట్లుంటుందంటే నాది నక్సల్ సిద్ధాంతాలు ఉండే వ్యక్తిని నేను. ఎక్కడైనా అంతే అదే సిద్ధాంతాల్లో ఉన్నాను. ఇప్పుడు కూడా అదే పద్ధతిలోనే ఉన్నాను. ఎవరిని ఇబ్బంది పెట్టదలుచుకునే పరిస్థితిలో కూడా నేను లేను. కానీ మీరంతా అట్లా అనుకుంటారు, రామ్ కుమార్ గారు రౌడీ అనే ఫీలింగ్లోనే ఉన్నారు. మేమైతే ఎప్పుడూ లేదు. ఎందుకంటే నా ఎన్విరాన్మెంట్ అట్లాంటిది, నా పరిస్థితి అట్లాంటిది, మా మెంటాలిటీ అట్లాంటిది. కానీ నేను ఎవరిని ఇబ్బంది పెట్టిండే లేదు. హ్యాపీగా అందరితోనూ ఉన్నాను. లయన్స్ క్లబ్ కప్పు పెట్టినప్పుడు శ్రీనివాస్ రెడ్డి సార్ నన్ను ఎప్పుడు టార్గెట్ చేసేవాడు. యజ్జన్న సార్ కానీ, బాబు సార్ కానీ, మల్లేశ్వర్ సార్ కానీ అందరూ నన్ను బాగా చూసుకునేవాళ్ళు. కానీ శ్రీనివాస్ రెడ్డి సారు, వెంకటరమణ సారు, నాగభూషణ సారు టార్గెట్ నన్ను ఎట్లా తిరిగి రామ్ గారిని కొట్టాలా, రామ్ గారికి ఎట్లా తిరిగి మార్కులు తక్కువ వస్తాయి, ఇవన్నీ కొట్టాలని అనుకునేవాళ్ళు. కానీ ఆ విలువ ఇప్పుడు తెలిసి వస్తుంది. చదువుకోలేకపోయినాను 100%. నా కూతురు ఇప్పుడు 2nd ఇయర్ చదువుతుంది. నా మాదిరి కాదు, నా భార్య మాదిరి. భారతి ఇక్కడే చదువుకోండి. భారతి కూడా ఎంత ఇంటెలిజెంటో, నా కొడుకు కూతురు ఇద్దరు ఇంటెలిజెంట్లే, బాగా చదువుకుంటున్నారు. నాకు ఇప్పుడు తెలుస్తుంది ఎందుకురా క్రికెట్ మీద పడి చదువుకోలేకపోయినానని. బాబు సార్ కానీ, కృష్ణప్రసాద్ సార్ కానీ, మన శ్రీనివాస్ సార్ గారు కానీ అందరితోనూ చదువుకోలేకపోయినా నేను. ఇప్పుడు ఆ విలువ తెలిసి వస్తుంది. ఇప్పుడు కూడా మీరు కూడా మీ పిల్లలను బాగా చదివిస్తూ ఉంటారు. దీంట్లో ఉదయ్ భాస్కర్ ద బెస్ట్ స్టూడెంట్, అనిల్, జయచంద్ర, రంగనాయకులు, బిల్లే ప్రకాష్, నంద శిక్ష. యాక్చువల్గా ఈ బిఎస్ఆర్ స్కూల్ ద్వారా నాకు రాఘవుషస్సు అనే ఒక బ్యాచ్ ఏర్పడింది. రా అంటే రాము, గా అంటే గంగరాజు, ఊ అంటే ఉమాపతి, సు అంటే సునీల్, షా అంటే శిక్ష. రాఘవుషస్ అనే బంధం ఏర్పడింది. ఇప్పుడు కూడా ఉమాపతి చేతి మీద కూడా రాఘవుషస్ పచ్చబొట్టు కూడా ఉంది. జై హింద్. ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. చూస్తా అంటే జస్ట్ ఎలక్షన్లో గెలిచిన ప్రమోషన్ కరెంట్ వచ్చిన గెటప్ ఉన్నట్టుంది. బట్ ఎనీవేస్, స్టేజ్ పైన ఉన్న గురువులందరికీ నా శిరస్సు నుంచి నా పాదాభివందనాలు చేస్తున్నాను. ఫ్రెండ్స్, నా పేరు అనిల్ కృష్ణ. మీతో పాటు నేను 8th, 9th, 10th ఇక్కడే చదువుకున్నాను. నాకు తెలిసి ఇక్కడ ఆల్మోస్ట్ 80% పీపుల్ నన్ను చూసుంటారు. అమ్మాయిల్లో కూడా కొంతమంది చూసుంటారు, కొంతమందిని గుర్తుపట్టగలుగుతున్నాను. సారీ ఏమనుకోద్దండి, నేను దగ్గరకు వచ్చి పలకరించలేకపోయాను. టైం తీసుకుందాం, మాట్లాడదాము.
కాకపోతే ఇక్కడ ఇంత సడన్గా ప్లాన్ చేద్దాం గెట్ టుగెదర్ అన్నప్పుడు ఇక్కడ నాకు కాల్ చేసి ఈ అవకాశం ఇచ్చి అందరినీ గ్యాదర్ చేసి ఇంత కష్టపడి చేశారు చూసారా, వాళ్ళందరికీ ఫస్ట్ హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. నిజంగా ఇది అంత సింపుల్గా అయ్యే విషయం కాదు. అంటే దాదాపుగా మన స్ట్రెంత్ 140-150 మంది ఉన్న విద్యార్థుల స్ట్రెంత్ మంది. ఈ టైంలో ఆల్మోస్ట్ నాకు తెలిసి 100 మంది పైన గ్యాదర్ చేయడం అంటే ఇట్స్ నాట్ సో ఈజీ. దట్టు అమ్మాయిలు కూడా రావడం అనేది రియల్లీ గ్రేట్. వాళ్ళ కోసం ఒకసారి చప్పట్లు కొట్టచ్చు. ఎందుకంటే ఇటువంటి ఎంతో బిజీ కమిట్మెంట్స్ మంది అంటే వదిలేయండి, ఏదో ఒకటి పిల్లం పిల్లల్ని వదిలిపెట్టేసి ఏదో బయలుదేరి వచ్చేస్తాం షర్ట్ వేసుకొని. కాకపోతే పాపం వాళ్ళు ఇంత టైం స్పెండ్ చేసి రావడం అంటే రియల్లీ గొప్ప విషయము. థ్యాంక్ యూ సో మచ్. ఇన్ని ఏళ్ళ తర్వాత ఆల్మోస్ట్ 25, 26, 27 సంవత్సరాలు ఫేస్ కూడా సరిగా గుర్తులేవు. సో మళ్ళీ కలవడం అనేది ఒక పెద్ద అవకాశము, పెద్ద నిజంగా మంచి గొప్ప సంఘటన ఇది. సో ముఖ్యంగా ఇక్కడ చెప్పుకోవాల్సింది ఇంకా మనకు ఇక్కడ ముఖ్యంగా ఉపాధ్యాయుల్ని మనం సన్మానించుకోవాలి అని వచ్చిన మెయిన్ విషయం కాబట్టి. సో ఉపాధ్యాయులు మనకు 10th వరకు ఉన్న చదివిన ఉపాధ్యాయులు అంటే గురువులు అనేవాళ్ళు మన లైఫ్లో ఉన్నత స్థాయికి ఎదిగే కొద్దీ ప్రతి ఒక్కరూ గురువులు ఉంటారు. ఎల్కేజీ నుంచి 10th వరకు గురువులు ఉంటారు. తర్వాత మనం ముందుకెళ్ళే కొద్దీ జావా చెప్పిన గురువు ఉంటాడు, ఇంటర్మీడియట్ చెప్పిన గురువు ఉంటాడు, ఎంతోమంది గురువులు ఉంటారు, ఎంతోమంది ఫ్రెండ్స్ ఉంటారు. కానీ 10th క్లాస్లో చెప్పినటువంటి గురువులు అనేది ఒక స్పెషల్. 10th క్లాస్ ఫ్రెండ్స్ అంటే మన చిన్ననాటి స్కూల్ ఫ్రెండ్స్ అనేది ఒక స్పెషాలిటీ ఉంటుంది. చిన్ననాటి గురువులు కూడా స్పెషాలిటీ ఉంటుంది. ఎందుకంటే వీళ్ళు అది ఏదో ఒక సామెత మొక్కయ్య వంగంది మానయ్య వంగదా అని మాట్లాడుతుంటారు. మనం మొక్క దశలో ఉన్నప్పుడే గురువులు అనేవాళ్ళు మనల్ని వంచి తుంచి ఇందాక రాము చెప్పినప్పుడు చదువుకోరా అని సాయి కుమార్ వాయిస్లో చెప్పినా కూడా మనకు కుదరలేదు అన్నాడు, జెన్యున్గా మాట్లాడాడు. దట్ ఈస్ రియల్లీ హ్యాట్స్ ఆఫ్. ద థింగ్ ఈజ్ కాకపోతే ఇక్కడ వీళ్ళు మనల్ని ఇంత ప్రోత్సహించి అంటే వీళ్ళు ఎలా ఉంటుందంటే ఒక రైల్వే ట్రాక్ని తీసుకొచ్చేయడానికి ఒక మ్యానుఫ్యాక్చర్ చేసే గూడ్స్ చక్రాలు అంటే ప్రతి ఒక్క సబ్జెక్ట్ సారు ఒక్కొక్క బోగిని తయారు చేసినట్టుగా ఇంజన్కి తగిలిచ్చేసి 10th అయిపోగానే మీరు ఎంపీసీకి పోతారా బైపీసీకి వెళ్తారా నీ లైఫ్ మీకు బతకడరా అని సమాజం మీకు వదిలేస్తారు. మనం అప్పటి వరకు మనకు ఏమీ తెలియని తత్వం, మిడిమిడి జ్ఞానం, ఏది కరెక్ట్ ఏది రైట్ ఏమీ తెలియదు. అలాంటి టైంలో గురువులు అనేవాళ్ళు మనల్ని బాగా మౌల్డ్ చేసి 10th క్లాస్ వరకు వాళ్ళు మనకు స్పెషల్ గురువులు. 10th ఇంపార్టెంట్. 10th వీళ్ళు ఎంత కష్టపడి మనకి క్లాస్లో యుద్ధం చేస్తారో మనతో. సార్ కూడా ఫిజికల్ స్ట్రెంత్ కోసం అని చెప్పి సార్ మనతో యుద్ధం చేపిస్తారు. సో ఇక్కడ నాకు తెలిసినంత వరకు ఈ స్కూల్లో నేను చదివిన ఈ 3 సంవత్సరాల్లో నేను అంటే ఏదో పర్వాలేదు మాదిరి చదువుకొని పోయే స్టూడెంట్నే. నేను కొద్దిగా భయం భక్తులతో కొద్దిగా పోయేటోడిని. నాకు తెలిసి ఉండగా నేను ఒక 2-3 సార్లు అయితే దెబ్బలు తిన్నాను. నన్ను కొట్టిన సార్లు అవుతుంది పుల్లారెడ్డి సార్, తర్వాత మన డ్రిల్ సార్, వీళ్ళిద్దరే. మిగతా సార్ల దగ్గర నేను ఎప్పుడు తిట్లు తినలేదు, ఎప్పుడు ఏదో యావరేజ్గానే చదువుకొని పోయేటోడిని, ఎప్పుడు ఇబ్బంది పడలేదు. ఇబ్బంది అంటే ఇబ్బంది 4-5 మంది మాత్రమే కాంటాక్ట్లో ఉండేవాళ్ళు. కానీ వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేయడం కానీ అందరినీ గ్యాదర్ చేయడము అంత ఈజీ టాస్క్ కాదు. దానికి మన సోము సిరివేల కానీ రాము కానీ నాగరాజ్ కానీ తర్వాత మన మల్లి ఉడుమల కానీ ఇంకా చాలామంది కంట్రిబ్యూట్ చేస్తుంటారు. వాళ్ళ పేరున చాలా 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 థ్యాంక్స్. నాకు ఈ అవకాశం ఇచ్చిన దానికి థ్యాంక్స్. సో ఇంకా ఈ సన్మాన కార్యక్రమం ఓకే ఓకే. నేను ప్రస్తుతానికి బెంగళూరులో ఉన్నాను, సాఫ్ట్వేర్ ఇంజనీర్గా వర్క్ చేస్తున్నాను. ఇంకా నా పేరు జయచంద్ర. మాది మేము వర్క్ చేస్తాం, పట్టించి ఏదైనా డ్యామేజ్ అవుతాయి. తర్వాత సీకోర్స్ ఉంది. ముందుగా ఈ కార్యక్రమానికి ఇచ్చేసినట్టు మా పూర్వ గురువులు గారికి నా నమస్కారాలు. తోటి విద్యార్థులందరికీ కూడా మై బెస్ట్ విషెస్. అందరినీ చూస్తుంటే చాలా 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 హ్యాపీగా ఉంది. ఎందుకంటే ఆఫ్టర్ 27 years అందరినీ చూడడం అనేది నా చైల్డ్హుడ్ చాలా మిస్ అయినామని ఫీలింగ్ వచ్చేస్తుంది. ఎందుకంటే నేను 9th వరకు ఇక్కడ చదివాను, 10th లేను. బట్ ఎప్పుడు కనపడినా కూడా చాలా వరకు ఆ ఏజ్లో మనం అలా ఉన్నాం కదా అనేటువంటి ఫీలింగ్ వచ్చేసారు. చాలా బాగుంటుంది. అందరినీ చూడడం చాలా ఆనందంగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే ఇంకా చాలామంది మాట్లాడే వాళ్ళు ఉన్నారు కాబట్టి పరిచయాలు ఉన్నాయి. మళ్ళీ చేద్దాం, ఇంకోసారి చేయాలని కూడా మళ్ళీ మేము కోరుకుంటున్నాం ఈ ప్రోగ్రామ్. థ్యాంక్ యూ. ఇక్కడున్న గురువులకి ముఖ్యంగా పాదాభివందనం అందరికీ.
నా పేరు రంగనాయకులు. నేను శారీ బిజినెస్ చేస్తుంటాను. నేను ఇక్కడ 8th వరకే చదివాను. 6th నుంచి 8th వరకే. 9th 10th అంటే అనంతపురం డిగ్రీ వరకు కంప్లీట్ చేసినాను. ఇక్కడ చెప్పుకోవాల్సిన నాకు చాలా ఉన్నాయి, కానీ టైం సమయం భావం లేని వల్ల నా ఫీలింగ్స్ అన్నీ అంతా మింగుకొని చెప్తున్నాను. అంతే, ఏ విషయాలు నేను చెప్పదలుచుకోలేను. చాలా గుర్తున్నాయి, కానీ టైం సమయం భావం లేని వల్ల. శారీ బిజినెస్ సార్. నాకు ఇక్కడ ఉన్న గురువులు అందరూ గుర్తున్నారు. బాబు సార్, జడ్జన్న సార్, రెడ్డి సార్. మెయిన్ ముఖ్యంగా నాకు డ్రిల్ సార్, లక్ష్మీ సార్ అంటే బాగా గుర్తు నాకు బాగా. ప్లస్ నాగభూషణ సార్ బాగా గుర్తున్నారు. అందరూ బాగా గుర్తున్నారు. ఇంతటితో ఈ కార్యక్రమం గురించి అందరికీ హాయ్, గురువులకి అందరికీ నమస్కారం. నా పేరు రంగనాథ్. నేను వచ్చి శారీస్ బిజినెస్ చేస్తుంటాను. ఇక్కడే ధర్మవరమే. ఇక్కడ ధర్మవరంలో పుట్టి పెరిగాను, ఇక్కడే ఉంటాను. నమస్కారం. మీ గురించి ఏం మాట్లాడలేకున్నాడు ఇంతమంది విషయాలకి అసలు. ఓకే, థ్యాంక్ యూ అందరికీ. హాయ్ ఫ్రెండ్స్, ఇక్కడ ఉన్న నా పేరు వచ్చి చెన్నప్ప. ఇక్కడ చెన్నప్ప. ఇక్కడ ఉన్న ఉపాధ్యాయులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఐఎమ్ వీవర్. ముఖ్యం, చాలా బాగా గుర్తుంచుకోవాల్సిన విద్యార్థి ఎవరు కాదు, మన ఫ్రెండ్. మనందరినీ కాంటాక్ట్ చేసి, అందరినీ దగ్గర చేసి, స్టూడెంట్స్ని ప్లస్ సార్స్ని ప్లస్ అందరినీ గర్ల్స్ని కూడా అందరినీ దగ్గర చేశారు. వీరికి హృదయపూర్వక నమస్కారాలు. థ్యాంక్ యూ. నా పేరు ఎన్ లక్ష్మీనారాయణ. నేను పట్టు పౌడర్స్ బిజినెస్ చేస్తున్నాను, ధర్మవరం. వేదిక అందించిన గురువులకు మరియు నా తోటి విద్యార్థులకు పూర్వ విద్యార్థుల యొక్క సమ్మేళనం. నా పేరు వచ్చేసి నాగశేషు. నేను ఒక ప్రైవేట్ స్కూల్లో ఉపాధ్యాయునిగా పనిచేస్తున్నాను. ఇక్కడ మా తండ్రి గారు వచ్చేసి మల్లేష్ సారు తెలుగు టీచర్గా పనిచేస్తున్నప్పుడు, అదేవిధంగానే మా తండ్రి గారితో నేను కూడా దెబ్బలు తిన్నాను, మా నాన్నతో పాటు. అదేవిధంగానే డ్రిల్ సార్తోనూ. ఎందుకంటే లేటుగా వచ్చే సమయంలోనే ఆయన కొడుతూ ఉండేవాడు, ఎందుకు లేటుగా వచ్చింది. అదేవిధంగానే ఇక్కడ మా అన్నగారు. నా వంతు ప్రయత్నం నేను చేశాను. నాకు సహకరించినటువంటి కొప్పల ఆంజనేయ గారు కానీ, కురుమల మల్లికార్జున కానీ, వాళ్ళ వంతు ప్రయత్నం వాళ్ళు చేయడం వల్లే మనం ఈరోజు ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేసుకోగలుగుతున్నాం. అంశం ప్లీజ్ గమనించగలరు. హలో, స్టేజీని అలంకరించిన పెద్దలందరికీ, గురువులందరికీ నా ధన్యవాదాలు. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు కృష్ణమోహన్. నేను మగ్గం చేస్తున్నాను. థ్యాంక్ యూ. నా పేరు నాగరాజు, సిండికేట్ నగర్. ప్రస్తుతానికి అయితే పట్టు షాప్లో గుమ్మస్తాగా పనిచేస్తున్నాను. అందరికీ నమస్కారం. నా పేరు దేవరపల్లి చంద్రమోహన్ రెడ్డి. నేను హ్యాండ్లూమ్ మగ్గం వేసుకున్నాను. గురువులకు ధన్యవాదాలు. తోటి విద్యార్థులందరికీ శుభాశిస్సులు. నేను వీవర్ చిన్న వ్యాపారం చేస్తున్నాను. హాయ్, అలా గురువులందరికీ నా నమస్కారం. నా పేరు డి పద్మావతి. ఐఎమ్ హౌస్ వైఫ్ పబ్లిక్. అందరికీ నమస్కారం. ఆల్ ఆఫ్ యూ. నేను హౌస్ ఫైనాన్స్ చేస్తున్నాను. వెంకట్రామమ్మ. అందరికీ నమస్కారం. నా పేరు పి ప్రమీల. నేను హౌస్ వైఫ్. గురువులందరికీ నమస్కారము. నా పేరు పద్మావతి. నేను హౌస్ వైఫ్. నా పాదాభివందనలు. నా పేరు ఎం పద్మ. నేను బెంగళూరులో ఉంటాను, హౌస్ వైఫ్. నేను దుర్గమ్మగుల్లో టెంపుల్ పూజారుల హౌస్ వైఫ్నే. గురువులందరికీ నమస్కారం. నా పేరు సునీత అండి. మాది తాడిపత్రి. హౌస్ వైఫ్. నమస్కారాలు. ముఖ్యంగా యజ్జన్న సారు, బాబు సారు, డ్రిల్ సారు, నాకు వాళ్ళు బాగా గుర్తుండిపోయినారు. హలో, నా పేరు రామాంజనమ్మ సార్. ఇక్కడ వచ్చేసి ఫ్రెండ్స్ అందరికీ చాలా కృతజ్ఞతలు. హలో, నా పేరు నాగజ్యోతి. నేను 10th
సరే. నేను హౌస్ వైఫ్ని, ధర్మవరంలోనే ఉంటున్నాను. నా పేరు మహాలక్ష్మి. గురువులందరికీ నా అభినందనలు. మీ యొక్క ఆశీస్సులతో మేము చాలా అంటే లైఫ్ ఎలా తీర్చిదిద్దుకోవాలో మాకు చాలా బాగా నేర్పించారు సార్. బట్ నేను ఒక్క రిక్వెస్ట్ అందరికీ అడుగుతున్నాను, మీకున్న ఆడపిల్లల్ని ప్రతి ఒక్కరిని చదివించండి. ఈక్వల్ టు మీ బాధ్యత అని ప్రిఫరెన్స్ చేయొద్దండి. ఎందుకంటే ఇప్పుడు మేము చాలా పేరెంట్స్ ఎంకరేజ్ లేక హోమ్ మేకర్ లాగే ఉండిపోయాము. ఇప్పుడు మిమ్మల్ని అందరినీ చూస్తుంటే మా ఫాదర్ మమ్మల్ని ఎంకరేజ్ చేస్తుంటే మేము ఒక స్టేజ్లో ఉండేవాళ్ళం కదా అనిపిస్తుంది. ప్లీజ్ ఎంకరేజ్ గర్ల్స్. గురువులందరికీ నమస్కారము. హౌస్ వైఫ్ బి పద్మావతి. గురువులందరికీ నమస్కారములు. బెంగళూరులోనే ఉండేది. హలో సార్, గురువులందరికీ నా నమస్కారం. నా పేరు సారమ్మ, హౌస్ వైఫ్, ధర్మవరం. గురువులందరికీ నమస్కారం. నా పేరు భవానీ, నేను హౌస్ వైఫ్. నా పేరు డి రేణుక, నేను హౌస్ వైఫ్. నమస్కారము. నా పేరు వరలక్ష్మి, హౌస్ వైఫ్. పేరు శిక్షావతి. చిన్న స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ మెయింటైన్ చేస్తున్నాను. ఇప్పట్లో వచ్చే సినిమాలు చూస్తుంటారు మీరు. నాకు ఈ స్కూల్లో జరిగిన సంఘటనలు మీతో పంచుకుంటున్నాను. ఇక్కడ వెంకటరమణప్ప సార్ని కూడా చాలా మిస్ అవుతున్నాను. ఎందుకంటే ఒక 9th క్లాస్ ఆఫర్లీ ఎగ్జామ్లో 21 మార్క్స్ వచ్చింటే 27 చేసింటే అనమాట. మీకు గుర్తుకుందో లేదో అందరికీ, మీ మీద నేను పడినాను. సార్ దొబ్బినారు మీ మీద. అంతమంది అంత స్ట్రెంత్లో నాకు ఒక్కడికే 21 మార్క్స్ 27 మార్క్స్ ఎట్లా ఫైండ్ అవుట్ అయితే సార్ తెలుసు కనుక్కున్నారు. వాంచి మారేస్తున్నారు సార్. 21కి 27 50కి 21 ఉంటే 27 చేసింది కనుక్కున్నారు. వాంచి మారేస్తున్నారు సార్. ఇప్పుడు ప్రజెంట్ చిన్న స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ మెయింటైన్ చేస్తున్నాను. కానీ అందరికీ ఒక విషయం చెప్తున్నాను, ఫ్రెండ్షిప్ చేస్తే అంత లాంగ్ రిలేషన్షిప్గా మెయింటైన్ చేయండి, షార్ట్గా మెయింటైన్ చేయొద్దండి ఎవరు. ఇప్పుడు చాలా బిజీలో ఉంటారు, కానీ హాయ్ అని చెప్పుకుని పోండి. కావాలంటే చాలామంది మాటలు వదిలిపెట్టి బతుకుతున్నారు. మెయింటైన్ చేయండి. ఎంతవరకు మెయింటైన్ చేయాలంటే అంతవరకు, మనకు ప్రాణం ఉన్నంత వరకు మెయింటైన్ చేయండి. ఫ్రెండ్షిప్ ఉన్నంత వరకు మనం ఉంటాము. అయితే మాట్లాడను, సో డోంట్ వరీ. మ్యాక్సిమం తెలుగు మాట్లాడడానికి ట్రై చేస్తున్నాను. చాలా సంవత్సరాలు అయిపోయింది తెలుగు ఇంత మాట్లాడి. నీ పేరు, నువ్వు ఎక్కడ, ఏమి? నా పేరు నందకుమార్. సో ఆఫీషియల్గా అయితే డాక్టర్ నందకుమార్ ఫ్రమ్ పిహెచ్డి. సో ఈ స్కూల్లో ఆల్మోస్ట్ 10th అయిపోయిన తర్వాత ఇక్కడే ఇంటర్ చదివా. అండ్ ఇంటర్ తర్వాత బీఎస్సీ బయోటెక్నాలజీ, గవర్నమెంట్ ఆర్ట్స్ కాలేజ్, ఎంఎస్సీ బయోఇన్ఫర్మాటిక్స్, ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ తిరుపతి. ఆ తర్వాత డిప్లొమా ఇన్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ. ఆ తర్వాత పిహెచ్డి ఇన్ బయోఇన్ఫర్మాటిక్స్. అయిపోగానే ఐసీఎంఆర్లో సైంటిస్ట్గా 6 years చేశా. నెక్స్ట్ ఇప్పుడు యూఎస్లో యూనివర్సిటీ ఆఫ్ క్యాన్సర్స్ మెడికల్ సెంటర్లో సైంటిస్ట్ అండ్ ప్రొఫెసర్. సో ఇది నా జర్నీ అండ్ కెరియర్. అండ్ అంటే ఇది అంత సింపుల్ కాదు, చాలా పెయిన్ఫుల్ జర్నీ. అందరూ అనుకుంటారు ఓకే ఇంతే కదా చదువుతున్నవాడికి ఏముంటుంది. చాలా ఫైనాన్షియల్ ఇష్యూస్ ఉంటాయి. ఈ స్టేజ్ రావడం చాలా చాలా కష్టం నిజంగా. సో ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ పూర్, ఫీజు కట్టడానికి కష్టం. సో లోన్స్ తీసుకున్నా చాలా స్ట్రగుల్ అయ్యాయి అనమాట. సో ఈ జర్నీ ఇప్పుడు ఈ స్టేజ్లో అంటే హార్డ్ వర్క్. సో నేను చెప్పేదంటే హార్డ్ వర్క్ నెవర్ ఫెయిల్స్. ఎవరు కష్టపడినా సరే కష్టం, నీ కష్టం నేను నిలబెట్టింది. సో కష్టపడినాడు ఎవడు నెవర్ ఫెయిల్స్. సో బాగా కష్టపడండి. ఈవెన్ మీ పిల్లలు కూడా ఎంకరేజ్మెంట్ అంటే మోరల్ సపోర్ట్ కావాలి. నా ఫ్యామిలీ పూర్ అయినా కూడా సో వాళ్ళు నాకు మోరల్ సపోర్ట్ ఇచ్చారు. సో బికాస్ ఆఫ్ దేర్ మోరల్ సపోర్ట్ ఐఎమ్ హియర్ నౌ ఇన్ దిస్ గ్రేట్ పొజిషన్. సో ఈ జర్నీలో కూడా నేను చాలామంది టీచింగ్ చేశాను. పిహెచ్డీలో ఉన్నప్పుడు 6 years టీచ్ చేశాను. ఆ తర్వాత టీచింగ్ బాగా చేస్తాను. ఇప్పుడు ఎంఎస్సీ అండ్ పిహెచ్డీ గ్రాడ్యుయేట్స్కి టీచింగ్ చేస్తున్నాను. ఐ లవ్ టీచింగ్, ఐ ఎంజాయ్ టీచింగ్. సో ఎందుకంటే దట్ ఇస్ ద బెస్ట్ వే టు ఇంటరాక్ట్ విత్ ద స్టూడెంట్స్. సో వాళ్ళని రీడ్ చేయొచ్చు, వాళ్ళని గైడ్ చేయొచ్చు. ఇప్పటికీ నా స్టూడెంట్స్ త్రూ అవుట్ ద వరల్డ్ ఎక్కడెక్కడో సెటిల్ అయ్యారు. సో టీచర్స్ ఈరోజు వాళ్ళు హ్యాపీ టీచర్ చేస్తారు.
ఇట్లా సో బికాస్ ఆఫ్ యూ వీఆర్ హియర్ అని ఇట్లా సో బికాస్ ఆఫ్ అవర్ టీచర్ నౌ వీఆర్ హియర్ యాక్చువల్లీ. సో మనకి ఏంటంటే చిన్నప్పుడు స్ట్రాంగ్ ఫౌండేషన్ ఎక్కడి నుంచి వస్తుందంటే స్కూల్ నుంచే. ఇది మనకి ఇంకా బాగా గుర్తుంటుంది. సో దట్ ఇస్ వై ఐ టేక్ దిస్ మూమెంట్ as a lucky moment to say thanks to all our teachers. So thank you so much sir for making us really a brighter person and really I'm giving part. సో ఈ పార్ట్ నేను ఇంకా నా స్టూడెంట్స్కి ఇస్తున్నాను. సో ఇది బెస్ట్ ఆపర్చునిటీ ఫర్ మీ ఒక టీచర్గా ఉండడం అనేది. ఐ ఎంజాయ్ టీచింగ్. సో నా మేజర్ ప్రొఫెషన్ వచ్చేసి రీసెర్చ్. ఓకే, సో ఈ రీసెర్చ్ కాకుండా నేను ఆల్వేస్ టీచింగ్ కూడా ఒక పార్ట్గా తీసుకుంటాను, మైనర్ పార్ట్గా. సో ఐ ఆల్వేస్ ఎంజాయ్ ఇంటరాక్ట్ విత్ ద స్టూడెంట్స్, గైడింగ్ దెమ్ ఇట్లా. నా పాదాభివందనాలు. నా తోటి స్నేహితులందరికీ నమస్కారాలు. నా పేరు కట్టా సుబ్రహ్మణ్యం. మా ఇది పక్కనే ఉండేది. మీ అందరికి చాలామందికి గుర్తే ఉంటుంది. నేను 8th క్లాస్లో ఉన్నప్పుడు ఇదే డయాస్ మీద మద్యపాన నిషేధం గురించి స్పీచ్ ఇచ్చినప్పుడు నాకు ఫస్ట్ ప్రైజ్ రావడం జరిగింది. ఇందాకే తోటి మిత్రులు చాలామంది దాన్ని గుర్తు చేసుకుంటూ వాళ్ళు గుర్తుపెట్టుకున్నందుకు చాలా సంతోషం వేసింది. నేను ఆ తర్వాత ఇంటర్ డిగ్రీ కంప్లీట్ అయిన తర్వాత ఎంబీఏ చేశాను యూనివర్సిటీలో. తర్వాత ఎంఏ రూరల్ డెవలప్మెంట్ చేశాను. లాస్ట్ 12 ఇయర్స్గా నేను ఐటీ సాఫ్ట్వేర్ ఇంజనీర్గా వర్క్ చేశాను. ఆ తర్వాత నేను జాబ్ రిజైన్ చేసి బిజినెస్ స్టార్ట్ చేయడం జరిగింది. అంటే బై బ్లడ్లోనే ఉంటుందన్నమాట ధర్మారం వాళ్ళకి బిజినెస్ అనేది అని అనుకుంటాను నేను చాలాసార్లు. నేను ఎక్కడ ఉన్నా ఏం చేస్తున్నా ప్రతిదీ బిజినెస్ మైండ్ సెట్లోనే చూసేవాడిని చిన్నప్పటి నుంచి. అన్ని సంవత్సరాలు చాలా కష్టపడి అయితే జాబ్ చేశాను ఐటీలో, ఎప్పుడెప్పుడు బయటకు వచ్చి బిజినెస్ చేద్దామా అని. కానీ మనము అంటే నేను చాలా లక్కీ పర్సన్ అని ఫీల్ అవుతాను. ఎందుకంటే ఈ ఊర్లో పుట్టి ఈ స్కూల్లో చదివినందుకు. ఎందుకు అలా చెప్తున్నానంటే మనం చిన్నప్పుడు ఎంత హార్డ్నెస్ లైఫ్ని అనుభవిస్తామో పెద్ద అయిన తర్వాత అంత సుఖమైన లైఫ్ని లీడ్ చేస్తామనేది అది నిజం అన్నమాట. కష్టాలన్నీ మనం చిన్నప్పుడే చూసడం వల్ల దానికి మించిన కష్టం ఏమీ ఉండేటివి కాదు. బిజినెస్లో కానీ జాబ్ చేసే విషయంలో కానీ ఎన్నిసార్లు టఫ్ ఫైటింగ్ వచ్చినా అంతకు మించినేమి. అదే ఓ డైలాగ్ ఉంటుంది కదా, మీరంతా పోలిస్తే నేను ఒక మీకు వాళ్ళు కొంతమంది మన ఇది హాస్పిటల్ ఉంది మన ఆనంద్ గారికి. సో అంటే నేను డైరెక్ట్ హాస్పిటల్కి వెళ్ళమని కాదు, కానీ ఏదైనా విషయం ఫస్ట్ సెకండ్ ఒపీనియన్ ఫస్ట్ ఒపీనియన్ తీసుకోవచ్చు. ఏదైనా ఉంటే తన సపోర్ట్ తను చేయగలుగుతారు. మనకు తెలిసిన వాళ్ళు ఉంటే మనం రికమెండ్ చేయొచ్చు. కొందరికి సిలికోసెస్ ఉన్నాయి, కొందరు ఇంకొక ఇది ఉన్నాయి, కొందరు ఐటీ వాళ్ళు కూడా ఉన్నారు. ఐటీ వాళ్ళు కూడా మనకు తెలిసిన వాళ్ళు, మన ఇంట్లో పిల్లలు, మన ఫ్రెండ్స్ పిల్లలు ఎవరైనా ఐటీలోకి వెళ్ళాలనుకుంటే వాళ్ళ యొక్క సలహా సూచనలు తీసుకోండి, డెఫినెట్గా ఇస్తారు. ఇక ఒకరికొకరికి సపోర్ట్ చేసుకుంటూ ముందుకు వెళ్తే బాగుంటుంది. ఇన్ని సంవత్సరాల తర్వాత మనం కలిసినందుకు ఒక సార్థకత ఉంటుందని నా ఫీలింగ్. చాలా చాలా థ్యాంక్ యూ. ప్రీతం ఉపాధ్యాయులకి సన్మాన కార్యక్రమం చేసుకుంటాము. సో ఇప్పుడు మన టీచర్స్ యొక్క సలహాలు సూచనలు తీసుకున్నాం. మొదటగా మనం సో యజ్జన్న సార్ మన పూర్వ విద్యార్థుల కలయిక గురించి మాట్లాడతాం.